ప్రకృతి విపత్తు కామారెడ్డి జిల్లాను కకావికలం చేసింది. కురిసిన భారీ వర్షాలు వరదల వల్ల కామారెడ్డి జిల్లా గజగజగా వణికిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం, అదేవిధంగా పంట నష్టం కూడా జరిగినటువంటి ఈ పరిణామక్రమంలో కామారెడ్డి జిల్లా అంతటా గజగజగా వణికిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనీ విరిగి ఎరగని రీతిలో పూర్తి స్థాయిలో వచ్చినటువంటి ఓ వాన పెను ఉప్పెనగా మారిపోయి వరదల అవతరించినటువంటి ఆ పరిణామక్రమంలో వరద పోటెత్తినటువంటి నేపథ్యంలో ఎంతో మంది నిరాశ్రయులు కాగా మరెన్నో ప్రాంతాలు నేలమట్టం కావడంతో పాటు పూర్తిగా జలమయమై జలమంతా విలయ తాండవం చేసినటువంటి నేపథ్యంలో ఎంతోమంది పూర్తి స్థాయిలో నిరాశ్రయులు కాగా మరెంతో మంది తమ గూడును కోల్పోయే పరిస్థితి ఏర్పడిందంటే అతిశయోక్తి కాదేమో. మరి అనూహ్య రీతిలో ఎవరు ఊహించని ఆ పరిణామాల మధ్య 3 రోజులు కురిసినటువంటి వాన ముప్పు తిప్పలు పెట్టడంతో పాటు ప్రతి ఒక్కరిని చాలా ఇబ్బంది పెట్టడమే కాకుండా వారి ముంగిళ్ళలో కూడా వరద మాత్రం విలయ తాండవం చేసినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నానా ఇబ్బందులు పడుతూనే ఎక్కడో ఒక చోట దొరికిన చోట తలదాచుకునే పరిస్థితి ఏర్పడిందంటే ఆ వర్షాలు ఎంత భయోత్పాతాన్ని సృష్టించాయి, ఏ రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశాయని మనం అర్థం చేసుకోవచ్చు. అనూహ్య రీతిలో కామారెడ్డి జిల్లా చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో వర్షాలు పడడంతో పాటు వరద పోటెత్తినటువంటి నేపథ్యంలో ఎన్నో చెరువులు తెగిపోవడంతో పాటు మరెన్నో చెరువులకు గంజి పడడం, అదే సందర్భంలో వాగులు వంకలు ఉప్పొంగినటువంటి నేపథ్యంలో వరద మాత్రం భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తూనే ఒక భయోత్పాతాన్ని మాత్రం క్రియేట్ చేసినటువంటి నేపథ్యంలో ప్రజలైతే గజగజగా వణికిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో బురదభయమైనటువంటి రోడ్లతో పాటు గూడు చెదిరిపోయి తమ కళ చెదిరిపోయిన వేళ అక్కడ ఉన్నటువంటి స్థానికులైతే ఉక్కిరి బిక్కిరి అవుతూనే తెగ ఆందోళన పడుతూనే పూర్తి స్థాయిలో తమ ముంగిళ్లను వాకిళ్లను చూసి కన్నీటి పర్యంతమవుతున్నటువంటి దృశ్యాలు ఎన్నో మరెన్నో. ఒక కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఒక కామారెడ్డి సిటీనే కాకుండా మిగతా 4 నియోజకవర్గాల్లో వరద ముంచెత్తినటువంటి నేపథ్యంలో ఎటు చూసినా కూడా వరద ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల వ్యతలు వర్ణనాతీతమని చెప్పాలి. నేటికి ఆ ప్రాంతాలు కోలుకోలేకపోవడంతో నిరాశ్రైనటువంటి వారు ఎంతో మంది మిగతా ప్రాంతాలకు సురక్షిత ప్రాంతాలు ఆశ్రయం పొందినటువంటి వారు తమ గూడు చెదిరిపోయిన వేళ, తమ కళ చెదిరిపోయిన వేళ అంటూ కూడా ఆర్తనాదాలు పెడుతూ అభ్యర్థించే ప్రయత్నం నేటికి చేస్తున్నటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. అర్ధాకలితో అలమటిస్తూ తమ గూడు చెదిరిపోయినటువంటి ఆ పరిణామక్రమంలో ఇల్లు వాకిలి ముంగిల్లి వదిలేసి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నటువంటి వ్యతలు బాధలు అన్నీ కావని చెప్పాలి. కనీ విని ఎరగని రీతిలో దశాబ్ద కాలాల అనంతరం కనీ విని ఎరగని రీతిలో ప్రాజెక్టులకు వరద పోటెత్తినటువంటి ఒక పరిణామం అయితే, మరోవైపు భారీ వర్షాలు రేయింబవళ్ళు నిర్విరామంగా కురిసినటువంటి భారీ వర్షాలు బీభత్సం సృష్టించిన వేళ ప్రజలంతా కకావికలమై ఆర్తనాదాలు పెడుతున్నటువంటి దృశ్యాలు ఎన్నో మరెన్నో అని చెప్పాలి. ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు భారీ వరదల కారణంగా జిల్లాలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో వరద పోటెత్తినటువంటి నేపథ్యంలో ఆస్తి నష్టంతో పాటు పంట నష్టం, అదే సందర్భంలో ప్రాణ నష్టం కూడా జరిగినటువంటి పరిణామక్రమంలో అధికార యంత్రాంగం అయితే అవిశ్రాంత పోరాటం చేసింది. ప్రభుత్వ ఆదేశానుసారం అధికారులు అయితే రంగప్రవేశం చేయడంతో పాటు SDRF బృందాలతో పాటు NDRF బృందాలు కూడా చేదోడు వాదగా నిలుస్తూ సహాయక చర్యలు నిమగ్నమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో వరద ముంచెత్తినటువంటి నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు నేటికి తేరుకోకపోవడంతో పాటు వారి ముంగిళ్ళు సైతం బురదమయం కావడంతో పాటు ఇప్పటికీ వరదలు చిక్కుకున్నటువంటి కాలనీలు ఎన్నో మరెన్నో అయినప్పటికీ కూడా అక్కడ ప్రజలకు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయంగా పేరుగాంచినటువంటి నిజాం సాగర్కు 4 దశాబ్ద కాలాలుగా దాదాపు 2 లక్షలకు పైగా క్యూసెక్ల వరద నీరు పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ చెంతకు చేరుకోవడంతో దాదాపు 4 దశాబ్ద కాలాలలో ఇప్పటి వరకు అంటే 27 గేట్ల సహాయంతో 27 వరద గేట్లను ఎత్తినటువంటి అధికారులు దాదాపు 2 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేసినటువంటి పరిణామక్రమంలో నిజాం సాగర్ మంజీరా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ముంపు గ్రామాల వ్యతలు అన్ని కావు. ఎన్నో గ్రామాలు నేలమట్టమైనటువంటి నేపథ్యంతో పాటు వందలాది వేలాది మంది నిరాశ్రులైపోయి సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నటువంటి ఘటనలు నేటికి కొనసాగుతున్నటువంటి ఈ పరిణామక్రమంలో వరదను చూస్తేనే, వర్షం పేరు వింటేనే భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒక కామారెడ్డి జిల్లాతో పాటు మిగతా జిల్లాలో చెదురుపాటి వర్షాలు నమోదవుతున్నప్పటికీ కూడా ఒక కామారెడ్డి జిల్లాను మాత్రమే వర్షాలు బీభత్సం సృష్టించడంతో పాటు గజగజ వణికించినటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. 3 రోజులుగా కురిసినటువంటి వాన
ముప్పు తిప్పలు పెట్టినటువంటి నేపథ్యంలో కామారెడ్డి జిల్లా అంతా కకావికలమై ఎటు చూసినా కూడా నిర్మానుష్యమైనటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. నేటికి బురదభయమైనటువంటి రోడ్లతో పాటు తెగిపోయినటువంటి చెరువులు, తెగిపోయినటువంటి రోడ్లతో పూర్తిస్థాయిలో ఎటు చూసినా భీకర భయానక వాతావరణమే మనకు కనిపిస్తుంది. కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్తో పాటు మిగతా ఉన్నటువంటి 4 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో వానలు వరదలు బీభత్సం సృష్టించాయని చెప్పొచ్చు. నిజాం సాగర్కు పూర్తి స్థాయిలో భారీ వరద పోటెత్తినటువంటి నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ 25 గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్ల వరద నీటిని మాత్రం దిగువకైతే అధికారులు విడుదల చేసినటువంటి నేపథ్యంలో అటు అచ్చంపేట ఆనుకున్నటువంటి మరపల్లితో పాటు అటు గోరగల్ ప్రాంతంతో పాటు మరికొన్ని గ్రామాలు పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా అధికారులు కొంతమంది నేతలు అయితే సురక్షిత ప్రాంతాలకు చేరవేసే ప్రయత్నం చేశారు. నేటికి వరద తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా బురద భయమైనటువంటి వాళ్ళ ఊరును చూస్తూ ఆ గ్రామాన్ని చూస్తూ కన్నీటి పర్యంతమవుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ముంపు గ్రామాల ప్రజలైతే తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతూనే వారి ముంపు గ్రామాలను చూస్తూ వారంతా తల్లడిల్లిపోయేటటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎక్కడ ఉండాలి మా చిన్న చిన్న పిల్లలు, బాలలు, ముసలాళ్ళు ఏ ఊరు అంటే తిరగాలి, ఏ పళ్ళు అంటే తిరగాలి సార్. మేము మరి ఎక్కడ ముక్క చేసుకున్నది కూడా వేస్ట్ అయిపోయింది సార్. మేము ఈ సముద్రం ఎక్కడికి నిజాం సాగర్ అన్నదే ఉన్నది కానీ మాకు ఎక్కడ అయినా ప్రాబ్లాలు ఉన్నాయి. చుట్టూ నీళ్ళు అయినాయి, నల్లవాగు నీళ్ళు, నిజాం సాగర్ నీళ్ళు, ఎక్కడ ఏమి కూడా లేదు. మరోవైపు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి లింగంపేటతో పాటు ఎల్లారెడ్డి, అదేవిధంగా బాన్సోడ సెగ్మెంట్లోని మరికొన్ని ప్రాంతాలు, మరీ ముఖ్యంగా నిజాం సాగర్ ముంపు గ్రామాల పరిస్థితి వెతలు, ముంపు గ్రామాల దీనగాథ, దయనీయ స్థితి అంతా ఇంత కాదని చెప్పాలి. 4 దశాబ్ద కాలాలలో కనీ విని ఎరగని రీతిలో 2-3 రోజుల్లో కురిసినటువంటి భారీ వర్షపాతం తీవ్ర స్థాయిలో తెగ ఇక్కట్లు పెట్టడం కాకుండా వరద పోటెత్తినటువంటి ఆ పరిణామక్రమంలో భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తినటువంటి నేపథ్యంలో కామారెడ్డి జిల్లా అంతా కకావికలమై నిరాశ్రమైనటువంటి ప్రాంతాన్ని తలపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో ప్రజలతో కనువిందు చేసినటువంటి కామారెడ్డి జిల్లా ఒక్కసారిగా నిరాశ్రయ ప్రాంతాన్ని చూపిస్తుంది. ఎడార్లా మారిపోయినటువంటి దృశ్యాన్ని మనకు కనిపిస్తుంది. కామారెడ్డి జిల్లా అంతా అతలాకుతలమైనటువంటి వేళ ప్రజలంతా నిరాశ్రయులై ఆర్తనాదాలు పెడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ వరద ముంపు గ్రామాలలోని పరిస్థితి అంత మాత్రంగా ఉండడంతో పాటు ఒక కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లోని పలు ప్రాంతాలు ఇప్పటికే జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో పాటు దాదాపు ఒక్కొక్క ఫ్లోర్ మేర వరద నీరు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ అక్కడ పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. నేటికి కోలుకోలేనటువంటి ఆ బాధితులంతా వరద ముంపు గ్రామాల బాధితుల వెతలు మాత్రం అన్ని కావని చెప్పాలి. ఎవరైనా సరే వస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, ఫోజులు ఇచ్చి వెళ్తున్నారు తప్ప ఎవరు తమకు చేదో వాదుగా నిలవడం లేదు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు మరికొన్ని ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్ ఆ బృందాలు మాత్రమే సహాయక చర్యలో పాల్గొనగా ఏ అధికారి అక్కడికి రావడం లేదు, చేతనివ్వడం లేదంటూ మరీ ముఖ్యంగా కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లోని ప్రజలైతే విభిన్న ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఈ విపత్తు కారణంగా ఎంతో మంది నిరాశ్రయులు కాగా మరి ఎంతో మంది అర్ధాకలితో అలమటిస్తూ గత 3-4 రోజుల నుంచి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ పరిణామ క్రమంలో ప్రకృతి విపత్తు కామారెడ్డిపై ఎంత పగబట్టింది, వరదనీటి ప్రకోపానికి కామారెడ్డి కకావికలమైనటువంటి ఈ పరిణామ క్రమంలో ప్రజలైతే వర్షం పేరు కానీ వరదల పేరు కానీ వింటేనే జంకిపోయే పరిస్థితి ఏర్పడిందంటే కామారెడ్డిలో జిల్లాలో వర్షం ఎలాంటి భయోత్పాతాన్ని క్రియేట్ చేసిందో మనకి ఇచ్చే అర్థమవుతుంది. ఇప్పటికీ కామారెడ్డి జిల్లా కోలుకోలేని దెబ్బతో పాటు వరదలు ముంపు గ్రామాలతో దర్శనమిస్తున్నటువంటి పరిణామ క్రమంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూనే పూర్తి స్థాయిలో తమ కాలం వెలుదీసే ప్రయత్నం చేస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో. మరి భారీ వర్షాలు వరదలు కామారెడ్డి జిల్లాను ముంచెత్తినటువంటి నేపథ్యంలో కామారెడ్డి జిల్లా అంతా కకావికలమైపోయి పూర్తి స్థాయిలో జనజీవనం స్తంభించిపోయింది. మరీ ముఖ్యంగా ప్రజా రవాణా స్తంభించిపోయినటువంటి వేళ ముంపు గ్రామాల ప్రజల వెతలైతే అన్నింటినీ కావని చెప్పాలి. వరదనీటి ప్రకోపానికి ప్రకృతి విపత్తుకు కకావికలమైనటువంటి కామారెడ్డి జిల్లా పూర్తి స్థాయిలో కోలుకోలేని దెబ్బతో ఎడారిగా మారిపోయినటువంటి ఆ ప్రాంతాన్ని చూసి ఆ పరిస్థితులను చూసి ప్రతి ఒక్కరూ చలించిపోయేటటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. ఈ కామారెడ్డి జిల్లా తేరుకోవాలంటే మరో వారం రోజుల పాటు పట్టే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజల ఆర్తనాదాలు, వారి ఆవేదన, వారి వెతలు అన్నింటినీ కావని చెప్పాలి. ప్రభుత్వం ముందుకొచ్చి సహాయక చర్యలను ముమ్మరం చేస్తే తప్ప ప్రకృతి విపత్తుకు పూర్తి స్థాయిలో కకావికలమైనటువంటి కామారెడ్డి జిల్లాను పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకోవాలని తక్షణ చర్యల కింద తమ చర్యలను ముమ్మరం చేయాలంటూ కూడా పలు విభిన్న వాదనలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ విని ఎరగని రీతిలో కామారెడ్డి జిల్లాను వరదలు ముంచెత్తినటువంటి నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే జలమయమైనటువంటి నేపథ్యంలో వర్షపు జలం అయితే
విలయ తాండవం చేసినటువంటి ఆ పరిణామ క్రమంలో కామారెడ్డి జిల్లా వాసులు అయితే గజగజ వణికిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి 3 రోజులుగా కురిసినటువంటి వాన ముప్పుతిప్పలు పెడుతూనే వరనుజి ప్రకోపానికి కామారెడ్డి జిల్లా అయితే గజగజగా వణికిపోయినటువంటి నేపథ్యంలో ప్రజల వ్యతలు ఆర్తనాదాలు అన్ని కావని చెప్పాలి. ఓవర్ టు స్టూడియో.